డిఎస్సి గ్రూప్స్ నిరుద్యోగులు విద్యార్థి యువజన సంఘాలు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో నల్గొండలో పీడీఎస్యు, డివైఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల నాయకులు ఇందూరు సాగర్, మల్లం మహేష్, బివి చారితో పాటు నిరుద్యోగులను తెల్లవారుజామున వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డిఎస్సి గ్రూప్స్ నిరుద్యోగులు విద్యార్థి యువజన సంఘాలు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో నల్గొండలో పీడీఎస్యు, డివైఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల నాయకులు ఇందూరు సాగర్, మల్లం మహేష్, బివి చారితో పాటు నిరుద్యోగులను తెల్లవారుజామున వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోటి ఆశలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకులు నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేయలేదని అన్నారు. డిఎస్సి గ్రూప్స్ 2, 3, 4లలో పోస్టులు పెంచి ఒక్కో పరీక్షకు కనీసం 45 రోజుల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. 1:50 ప్రకారం కాకుండా 1:100 ప్రకారం పిలవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థనను పట్టించుకోకుండా నిరంకుశంగా నిర్బంధం ప్రయోగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 46 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అర్ధరాత్రులు అరెస్టులు చేయడం, అరెస్టుల ద్వారా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పరాకాష్ఠకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన విద్యార్థి యువజన సంఘాల నాయకులను, నిరుద్యోగులను విడుదల చేయాలని అన్నారు. వీరితో పాటు అరెస్ట్ అయిన వారిలో నాయకులు మాదా శ్రావణ్, అభిలాష్, నరేష్, ఉపేందర్, కిరణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.